నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. మనబడి మన భవిష్యత్తు పనులను దశల వారీగా పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అసెంబ్లీ క్వశ్చన్ అవర్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్రంలో మనబడి మన భవిష్యత్ పథకంలో పేజ్ 1, 2, 3 కింద చేపట్టిన పనులు వివిధ దశల్లో ఉన్నాయని మంత్రి లోకేష్ చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టామని తెలిపారు. గవర్నమెంట్ స్కూల్స్ కు 5 స్టార్ రేటింగ్ తీసుకురావాలంటే 13,524 కోట్లు అవసరం అవుతుందన్నారు. శాసనసభ్యులు ప్రభుత్వ స్కూల్స్ ను దత్తత తీసుకుని సిఎస్ఆర్ ఫండ్స్ ఇతర కార్యక్రమాల ద్వారా చేయాలని సూచించారు. అధ్యక్ష, ఇప్పుడు వాస్తవంగా అధ్యక్ష అన్ని ప్రభుత్వ పాఠశాలల్ని మనం 5 స్టార్స్ రేటింగ్ తీసుకురావాలి. సుమారుగా ఈ రోజు ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం 13,526 కోట్ల రూపాయలు అవసరం ఉంది అధ్యక్ష. సో ఇదేదో ఒక్క రోజులో చేసేస్తాం, ఒకేసారి అయిపోతుంది అనుకుంటాం, ప్రమాదకరం. చేయలేము అధ్యక్ష. అది ఒక రోజు అయ్యే పని కాదు. అందరం కలిసికట్టుగా పని చేస్తే ఒక 5 నుంచి 7 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష. ఇక్కడ నేను గౌరవ సభ్యులందరినీ కూడా ఏంటంటే మనం కూడా ప్రభుత్వ పాఠశాలల్ని దత్తత తీసుకుని లోకల్ సిఎస్ఆర్ నిధులు కానివ్వండి, ఇతర వేరే కార్యక్రమాల ద్వారా నిధులు జతపరిచి ఈ ప్రభుత్వ పాఠశాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రధానంగా ఇంప్రూవ్ చేయాలని గౌరవ సభ్యులందరినీ కోరుతున్నా అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చి విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడాలని సిపిఎం నాయకులు హనుమంతరావు ధ్వజమెత్తారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నేతలు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. 900 మంది విశాఖ స్టీల్ ఉద్యోగులను వీఆర్ఎస్ పేరుతో తొలగించారని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు మార్చి 14న లార్జ్ సెంటర్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణరావు, కె కోటయ్య, ఎం రవికుమార్, శ్రీనివాసరావు, బి ముత్యాలరావు, అంజుబాబు తదితరులు పాల్గొన్నారు. దేనికి సరిపోతుందని చెబుతున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే వీఆర్ఎస్కి 1240 కోట్లు ప్రకటించేవాళ్ళు కాదు. గత నెలలో 900 మంది కాంట్రాక్ట్ కార్మికులు తీసేశారు. ఇంకా 2 దశల్లో 3 దశల్లో మిగతా వాళ్ళు కూడా తీసేయడానికి రంగం సిద్ధమైంది. అదేవిధంగా ఇవాళ బ్లాస్ట్ ఫర్నిచర్ 3 ఉంటే ఒకటే పనిచేస్తూ ఉన్నాయి. కుమారస్వామి గారు 2గా ప్రారంభిస్తామని చెప్పారు. ఇంతవరకు అది ప్రారంభించలేదు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్ని కుట్ర ప్రైవేటీకరణ చేసే కుట్రలోనే ఉన్నారు. రేపు 14వ తారీఖున 11 గంటలకు లార్జ్ సెంటర్ నిరసన కార్యక్రమం ఉంది. కాబట్టి ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ, కార్మికులు, కార్మిక సంఘాలు అందరూ కూడా కలిసి జయప్రదం చేయాలని మీ ద్వారా మనం చేస్తా ఉన్నాం. మరో పక్క కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి 5 నెలల నుంచి వేతనాలు ఇవ్వనటువంటి పరిస్థితుంది. కాబట్టి కార్మికులకి, ఉద్యోగులకి పూర్తి స్థాయిలో వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తూ మీరు పరిశ్రమను ఏ విధంగా పరిరక్షిస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రెండోది, ఈరోజు సొంత గనులు ఇవ్వటం కోసం మేము పాటుపడతామని చెప్పేసి అన్నారు. ఇక్కడ విశాఖ ఉక్కుకు తప్ప మిగతా అన్ని చోట్ల సొంత గనులు ఉన్నటువంటి పరిస్థితుంది. ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి చర్యలు మీరు తీసుకుంటున్నారని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి విశాఖ ఉక్కు పరిరక్షించాలని ఖచ్చితంగా సొంత గనులు కేటాయించాలా. ఏదైతే ఉద్యోగులు ఉన్నారో వారందరూ కూడా వేతనాలు ఇవ్వడంతో పాటు ఖాళీలైనటువంటి పోస్టులను కూడా భర్తీ చేయడంతో పాటు చర్యలు చేపట్టాలా. కూటమి ప్రభుత్వం పట్టణ పేదలకు 2 సెంట్లు, పల్లె పేదలకు 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామని నిలువున మోసం చేసిందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మండిపడ్డారు. కొత్తపేట మల్లలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు. నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇస్తామంటే నమ్మి గెలిపించారని గుర్తు చేశారు. దెబ్బతింటున్న రైతాంగానికి 20,000 ముందస్తు సాయం అందిస్తానని మాట తప్పారని మండిపడ్డారు. తక్షణమే సీఎం చంద్రబాబు రైతులకు 20,000 పంట సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గని, వలి, జంగాల చైతన్య, కొల్లి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దెబ్బతింటున్నటువంటి రైతాంగానికి 20,000 రూపాయలు ముందస్తు పెట్టుబడి సాయం చేస్తానని చెప్పాడు. రైతులు ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నప్పటికీ ఈనాటికి కూడా ప్రభుత్వం వైపు నుంచి కనీస స్పందన లేకపోవడం స్పష్టంగా కనపడుతూ ఉన్నది. అందుకని చంద్రబాబు గారు చెప్పిన హామీ ప్రకారం 20,000 తక్షణమే రైతులకి ఇవ్వాలి. అలాగే మిర్చి పండించినటువంటి రైతులకి గిట్టుబాటు ధర 25,000 రూపాయలకి పెంచాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.
మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకే కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని టీడీపీ జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ తెలిపారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తుందని అన్నారు. 1,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దాసరి రాజా మాస్టారు, కంచర్ల శివరామయ్య, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. 1,00,000 మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు మెప్మా ద్వారా 30,000, ర్యాపిడో ద్వారా 10,000, స్వయం ఉపాధి పథకాల ద్వారా 4,000 మందికి, టూరిజం రంగాల్లో 4,000 మందికి, అదేవిధంగా స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్టు కింద 2,000 మందికి, అలాగే తృప్తి హోటల్స్ని ఏర్పాటు చేయడం ద్వారా 4,000 మందికి, టిడ్కో లైవ్లీహుడ్ సెంటర్స్లో 2,000 మందికి, ఎంఎస్ఎంఈ ద్వారా 10,000 మందికి ఉపాధి కార్యక్రమాలు, పారిశ్రామికవేత్తలు చేసే కార్యక్రమాలు కనపడుతూ ఉన్నాయి. భద్రత కోసం శక్తి బృందాలను ఏర్పాటు చేసి పనిచేసే దగ్గర పబ్లిక్లో కానీ వారి యొక్క సేఫ్టీ కోసం ఈ శక్తి బృందాలను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. గొర్రెలు, మేకల అభివృద్ధి, పెంపకందారుల సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్లో 2,500 కోట్లు కేటాయించాలంటూ గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలో గుంటూరులో ధర్నా నిర్వహించారు. కొత్తపేటలోని ఆంధ్రప్రదేశ్ గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య కార్యాలయం ఎదుట గొర్రెలు, మేకలు పెంపకందారుల సంఘం నాయకులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రామాంజనేయులు మాట్లాడుతూ గొర్రెలు, మేకల పెంపకందారులకు 5 లక్షల రుణం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సంవత్సరానికి 4 సార్లు నట్టల నివారణ మందులు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు. అత్యంత భూమి లేనటువంటి నిరుపేదలుగా ఉన్నటువంటి గొర్రెల, మేకల పెంపకందారులు ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. సాధారణ గొర్రెల, మేకల పెంపకందారులకి కావలసినటువంటి సబ్సిడీ రుణాలు ప్రతి గొర్రెల, మేకల పెంపకందారునికి 5 లక్షల రూపాయలు రుణాలు మంజూరు చేసినట్లయితే వారి జీవన ఉపాధి బాగుపడుతుంది. అందుకే ఈ సందర్భంగా ఈ సమస్యలన్నిటి కూడా సమగ్రంగా ప్రభుత్వ దృష్టికి తీసుకుని రావడానికే ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. అందుకే ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మరి రేపు రాష్ట్ర బడ్జెట్ ముగింపు సమావేశాల సందర్భంగా జరిగినటువంటి అన్యాయాన్ని, గొర్రెల, మేకల పెంపకందారుల సంక్షేమం కోసం అధిక నిధులు కేటాయించాలి, కనీసం 2,500 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మా సంఘం తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. బ్రాడీపేటలోని 5/17లో ఉన్న శ్రీ బడబానల ప్రతాప వీరాంజనేయ స్వామి వారి ప్రాంగణంలో గల అయ్యప్ప స్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. కార్యక్రమంలో చివరి రోజైన సోమవారం ఉదయం స్వామివారి ఉత్సవ విగ్రహానికి అభిషేకం మరియు మధ్యాహ్నం భక్తులకు అన్న సమారాధన జరిగినట్లు దేవాలయ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో దేవాలయ ప్రెసిడెంట్ పన్నాల విశ్వనాథం, అయ్యప్ప దేవాలయ సెక్రటరీ అప్పారావు మరియు భావనారాయణ, సతీష్, శివాజీ, శరత్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ సమాజంలో అస్పృశ్యులకు విద్య నేర్పిన తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే అని మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి సందర్భంగా వీసీకే పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కె జయసుధ ఆధ్వర్యంలో అరండల్పేటలోని అమరావతి బుక్ హౌస్లో సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి సీనియర్ న్యాయవాది వైకే పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి కవి, జర్నలిస్ట్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డొక్కా మాణిక్యవర ప్రసాద్ మాట్లాడుతూ భారతదేశంలోని కుల సమాజం కారణంగా చదువులకు దూరమైన అస్పృశ్యులకు అగ్రవర్ణ సమాజాన్ని ఎదిరించి ధైర్యంగా చదువు చెప్పిన వీర వనిత సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. దీంతో ఆమెపై వేధింపులకు, భౌతిక దాడులకు పూనుకున్నారని అన్నారు. పాఠశాలకు నడిచే దారిలో ఆమెపై బురద చల్లడం, రాళ్లు విసరడం, అసభ్య పదజాలాన్ని వాడడం వంటివి చేసేవారని వివరించారు. అగ్రవర్ణాల దాడిలో బురదతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్లిన తర్వాత మళ్లీ మరొక చీర ధరించి చదువులు చెప్పేవారని వివరించారు. కార్యక్రమంలో బీసీ నాయకులు పివి రమణయ్య, సుబ్రహ్మణ్యం,
ఆర్టీఐ యాక్టివిస్ట్ ప్రశాంతి, రాయపూడి మర్యాదాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.